ఓకే. అడల్టరీ వరకు మీరు చెప్తున్నవన్నీ ఓకే. ఇక్కడ పిల్లల్లో కూడా నేర ప్రవృత్తి పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? హ్మ్. సో, ఏదైతే ఈ పిల్లలది అనంటే మ్యామ్ ఆబ్వియస్‌లీ నేను చెప్పేది ఏంది అనంటే బయటుండే ఎన్విరాన్మెంట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే సిట్యుయేషన్స్ అండ్ అదే గాకుండా ఈ ఎక్కువ ఫోన్‌లు పట్టుకొని ఆ వీడియోస్, ఈ వీడియోస్ చూడడం వల్ల సో, ఇక్కడ ఏంది అనంటే మనకి ఏదైతే వర్షిత మ్యాటర్ అయిన సిట్యుయేషన్స్‌లో గూడా ఏంది అనంటే అతను ఓన్లీ బ్యాట్ తీసుకొని ఆమెను చంపేసి రావడం జరిగింది. ఏదైతే అక్కడ ఏమైనా ఇష్యూ అయింది కాబట్టి. సో, ఆ ఇష్యూలో వాడు కత్తి పెట్టి పొడవడం జరిగింది. బట్ అక్కడ ఏంది అనంటే ఎట్లాంటి ఫిజికల్‌గా ఏం చేయలేదంట. సో, మనం ఎక్కడైతే సిపిఓ, డీఎస్‌పీఓ ఒక న్యూస్‌లో కూడా చెప్పడం జరిగింది. తను ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయలేదు. ఓన్లీ తను బ్యాట్ తీసుకొని రావడం జరిగింది అంతే. అండ్ అదే కాకుండా ఏదైతే తనని బక్కోడా అంటూ ఉండడం వల్ల తను కొంచెం మెంటల్లీ కొంచెం డిప్రెస్ అయ్యి సో, ఇట్లాంటి యాక్టివిటీ చేసిండు. సో, ఆ సిట్యుయేషన్స్‌లో అట్లా అయితదని కూడా వాడికి కూడా అర్థం కాలేదంట. సో, ఏదో అన్నెసెసరీ సిట్యుయేషన్‌లో అట్లా అయిపోయింది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్‌లో అట్లా చెప్పడం జరిగింది. సో, వీటన్నిటికి ఏంది అనంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైనా కానీ వాడు ప్రాపర్ వేలో పోతున్నాడా లేదా? సో, ఎట్లాంటి పర్సన్స్‌తో తిరుగుతున్నాడు? సో, మంచి పర్సన్స్‌తో తిరుగుతున్నాడా? లేదా రోడ్ల మీద తిరిగే పోరగాళ్ళతో తిరుగుతున్నాడా? సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ చూస్తూనే ఉంటారు. అందుకే చాలామంది వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు? ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి రాగానే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు? వాళ్ళ మదర్ ఏం చేస్తారు? ఎక్కడుంటారు? క్యాస్ట్ ఏంది అని అడుగుతూ ఉంటారు. సో, నేను ఈ క్యాస్ట్ అనేది నేను మాట్లాడట్లేదు. సో, రిమైనింగ్ ఏమున్నా కూడా వాళ్ళు ఎందుకు అడుగుతారు అని అంటే వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఏదైతే ఓల్డ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం ఏంది అని అంటే పలానా పర్సన్స్ అయితే పలానా డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటోళ్ళు లేదు అంటే పలానా బిజినెస్ చేసేటోళ్ళు లేకపోతే ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంది అంటే వాళ్ళ పిల్లలు మంచిగా తిరుగుతారు అని. ఓకే. వాళ్ళకు కొంచెం ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ కాబట్టి ఓకే వీళ్ళు కొంచెం డిసిప్లిన్‌తో ఉంటారు. అండ్ అదే కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డిఫరెంట్ ఉంటది కాబట్టి వాళ్ళొక ప్లానింగ్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి ఉంటది కాబట్టి సో, వీళ్ళు కూడా అదే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఎందుకంటే ఒక సర్కిల్‌లో మన సర్కిల్‌లో మన పక్కనోడు గనుక ఒకడు చెడ్డోడు ఉండు అని అంటే ఆబ్వియస్‌లీ మనకు కూడా ఒక థాట్ వస్తది. ఒక గంజాయి కొట్టోడు పక్కన తిరుగుతున్నాం అనుకోండి. ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా టేస్ట్ చూడడానికైనా నోట్లో పెడతాం కదా! అవును. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ పేరెంట్స్ చూసి వాళ్ళకి గైడెన్స్ అనేది ప్రాపర్‌గా ఇవ్వాలి. లేదు కొన్ని సిట్యుయేషన్స్‌లో వీళ్ళిద్దరూ కొడుకుల ముందో, కూతుర్ల ముందునో కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడం గానీ, లేదు అనంటే అక్కడే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము, లేదు అనంటే వీళ్ళిద్దరు కొట్టుకోవడము, ఆ! లేదు ఒక ఎన్విరాన్మెంటల్ మొత్తం ఒక బి గ్రేడ్ ఉన్న ఏరియాలో ఉంచడము. ఇట్లాంటి ఉన్న సిట్యుయేషన్స్‌లో ఏందంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం ఒక రకంగా అయిపోతది. నెగటివిటీలోకెళ్ళిపోతది. సో, ఎవరిని చూసినా ఒక యాక్టివిటీస్‌లో చూస్తారు. సో, ఎవరితో మాట్లాడుతున్నా కూడా వాళ్ళ వే ఆఫ్ టాకింగే కంప్లీట్ చేంజ్ అయిపోతూ ఉంటది. అండ్ ఈ మొబైల్ సిట్యుయేషన్స్‌లోకొస్తే మొబైల్స్ వల్ల కూడా సగం మంది పిల్లలు చెడిపోతూనే ఉంటారు. మనము ఎగ్జాంపుల్‌గా పబ్‌జీ చూసుకుంటే పబ్‌జీ వాడినంత కాలం పిల్లగాళ్ళు చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తుర్రో వాళ్ళకి అర్థం కావట్లేదు. అన్నం తినట్లేదు ఇవన్నీ వచ్చినాయి. పబ్‌జీకి ఆల్టర్‌నేట్‌గా చాలా యాప్‌లొచ్చాయి. చాలా అడిక్ట్ అయిపోతారు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అంటే వీడు ఎట్లాంటి వీడియోస్ చూస్తుండు అనేది కూడా మెయిన్ ఇక్కడ. పోర్న్ వీడియోస్ చూస్తుండా? లేదా యూట్యూబ్‌లో వేరే వీడియోస్ చూస్తున్నాడా? అండ్ అదే కాకుండా వీడు ఎట్లాంటి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాడు? అంటే ఎడ్యుకేటెడ్ రిలేటెడే చేస్తుండా అని. ఎందుకు అనంటే ఫోన్ ఇచ్చినాము అని అంటే వాడు అడ్వాంటేజెస్ కోసం వాడుతుండా? డిసడ్వాంటేజెస్ కోసం వాడుతున్నాడా? ఇది కూడా చెక్ చేయాలి. సో, ఇవన్నీ చెక్ చేయకుండా నా కొడుకు నా ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు. లేదు అంటే నా కొడుకు చదివేది 8థ్ క్లాసు బట్ వాడు ఫోన్ వాడతాడు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో, ఇట్లా గొప్పగా చెప్పుకునే దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెక్ చేస్తూనే ఉండాల. గొప్పగా చెప్పుకోవడం కాదు ఈడ. అది గొప్పే. వాడుతున్నాడు, వాడు ఆపరేట్ చేస్తుండు గొప్పే. కానీ వాడు ఎట్లాంటి వాటి కోసం వాడుతున్నాడు? సో, ఏం చూస్తున్నాడు? వెబ్ సీరీస్‌లో ఎట్లాంటి వెబ్ సీరీస్ చూస్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకు అనంటే కొన్ని వెబ్ సీరీస్‌ల్లో కొంత మనకి నాలెడ్జ్ గెయిన్ చేసేది కొన్నుంటాయి. కొంచెం స్క్రిప్ట్ వైస్ మోరల్ స్క్రిప్ట్స్ కొన్నుంటాయి. అండ్ కంప్లీట్‌గా క్రుయాలిటీ బేస్డ్ స్క్రిప్ట్స్ కొన్నుంటాయి. సో, అట్లాంటివేమన్నా చూస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్స్ అనేది డైవర్ట్ అయిపోతాయి. బికాజ్ ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అబోవ్ 16 ఇయర్స్ దాటింది అని అంటే వాళ్ళ బాడీలో హార్మోన్ లెవెల్స్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయితూ ఉంటాయి. ఇదర్ మెన్ ఆర్ వుమెన్ ఎవరైనా కూడా హార్మోన్ లెవెల్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో, వాళ్ళ మైండ్స్ ఏదైతే చూస్తూ ఉంటారో వాటి మీద ఫోకస్ ఎక్కువ చేయడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్‌గా నెగెటివేట్ అయిపోతది. ఏదైతే ఈ హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల. అంటే ఈ ఏజ్ క్రూషియల్ ఏజ్ అంటారా? అంతే మ్యామ్. 16 టు ఆల్మోస్ట్ 18 ఇయర్స్. ఈ ఏజ్‌లో ఏదైతే చేంజెస్ వల్ల వాళ్ళ మైండ్స్ అనేది క్రూషియల్ సిట్యుయేషన్స్‌లోకెళ్ళిపోతాయి. ఆ సిట్యుయేషన్స్‌లో ఏంది అనంటే వాళ్ళకి కొన్ని ఏదైతే పోర్న్ వీడియోస్ గాని లేదు అనంటే కొన్ని అందుకే అంటారనమాట. ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలనమాట. చేంజ్ చేయకుండా అట్లాంటి పర్సన్స్‌తో తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా వీడికి ఎవరితో చూసినా అదే మాట. లేదు ఎవరన్నా అమ్మాయిల్ని చూసినా గాని లేదు ఒక అమ్మాయి ఒక 2 డేస్ మాట్లాడింది అనంటే థర్డ్ డే వేరే రకంగా ఉంటది.
ఓకే. అందుకే అంటారనమాట. ఒక అమ్మాయితో ఒక మిస్‌బిహేవ్ చేస్తుంటే నీకు బ్రెయిన్ ఉందా? మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నావా అని అంటారు. సో, వాళ్ళ బ్రెయిన్ అనేది మెచ్యూర్డ్ కాదు ఆ సిట్యుయేషన్స్‌లో. వాళ్ళు ఏం చేస్తారు? ఏం మాట్లాడతారు? ఏంది అనేది ఒక ప్రాపర్ వే ఉండదనమాట. సో, ఎందుకు అనంటే వాళ్ళకి ఓన్‌గా మైండ్ అప్పుడే బిల్డ్ అయితూ ఉంటది. సో, వాళ్ళు ఓన్‌గా డిసిషన్ తీసుకునే కేపబిలిటీ అప్పుడే వస్తూ ఉంటదనమాట. హ్మ్. కొన్ని కొన్ని సైంటిస్ట్‌లు ఏదైతే కొన్ని సర్వేల ప్రకారం క్లియర్‌గా ఉందనమాట. యూఎస్ బేస్డ్ ఒక సర్వే చేసింది. ఏంది అంటే 16-18 ఇయర్స్ ఉన్న మెన్ ఆర్ వుమెన్ ఎవరికైనా గూడా హార్మోన్స్ అప్పుడే చేంజెస్ అయితూ ఉంటాయి. అండ్ అదే గాకుండా వాళ్ళ బ్రెయిన్ కూడా అప్పుడే వాళ్ళ మీద వాళ్ళు ఏమైతే అంటారో వాళ్ళది ఓన్ కేపబిలిటీ అనేది అప్పుడే బిల్డ్ అయితూ ఉంటది. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్స్‌లో గనక కొంచెం నెగెటివ్ వైపు ఎళ్ళినావు అనంటే కంప్లీట్ మైండ్ సెట్ నెగటివిటీ అయిపోతది. ఓకే. సో, మనకి ఈ ఏజ్ క్రైటీరియాలోనే మనము ఎడ్యుకేషన్‌లో అయినా ఒక స్టెప్ వేసేది. అండ్ కెరీర్ పరంగా అయినా లేదు అనంటే ఇట్లాంటి యాక్టివిటీస్‌లో అయినా గూడా. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో గనక ఐదర్ ఇంట్లో వాళ్ళు కానీ, లేదు అనంటే వాళ్ళ స్కూల్ వాళ్ళైనా కానీ, ఇప్పుడు స్కూల్‌లో ఫ్యాకల్టీ ఉంటారు కొంతమంది ఫ్యాకల్టీ. బ్యాక్ బెంచర్ అనంగానే ఒక నెగెటివ్ ఒపీనియన్ ఉంటది. సో, హ్మ్. ఇక్కడ బ్యాక్ బెంచర్ అనంగానే నెగెటివ్ ఒపీనియన్ గాదు. ఫస్ట్ బెంచ్‌లో కూర్చున్నాడు, సెకండ్ బెంచ్‌లో కూర్చున్నాడు కూడా వాడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఏంది అనేది చూసి వాళ్ళ పేరెంట్స్‌కి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. చాలా స్కూల్స్ కూడా అట్లాంటి కేసెస్ ఉన్నాయి చాలా వరకు. వాళ్ళ ఏదైనా వాడు ఒకవేళ మిస్‌బిహేవ్‌గా చేయడం గాని, లేదు అనంటే మన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా పేరెంట్స్‌ని ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్‌ని పిలవడం జరుగుతూ ఉంటది. సో, వాడు ఏదైతే ఆ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తాడు? పక్కన తిరిగే వాళ్ళ వల్ల. సో, అక్కడ ఉన్న ఓకే. ఎన్విరాన్మెంటల్ వల్ల వాడి మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటది. సో, అందుకే ఏమంటారు అనంటే ఇథర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా కానీ వాళ్ళని కొంచెం దూరంగా ఉంచాలి నెగటివిటీకి. ఏదైతే పాజిటివ్‌కి దగ్గరగా ఉన్నా ఓకే. ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి మనకు ఓకే. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ కెరీర్ పరంగా వెళ్ళిపోతూ ఉంటారు. హ్మ్. నువ్వు మొబైల్ ఇస్తున్నావు అంటే దానివల్ల పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. పాజిటివ్‌గా వాడుతున్నాడా? నెగెటివ్‌గా వాడుతున్నాడా? చాలా ఓకే. ఉంటాయి. సో, ఇట్లాంటివన్నీ చూస్తూనే ఉండాలనమాట. పిల్లల్ని కొంతమంది కంటారు, వదిలేస్తారు వాడిని. వాడు ఏం చేస్తుండో ఏందో ఏముండదు. మనం రీసెంట్‌గా చూసుకుంటే జీడిమెట్లలో ఒక కేస్ అయిపోయింది. ఆహ్, లవర్ కోసం తల్లిని చంపిన కేసు. లవరు ఏదైతే అమ్మాయి ఉందో, హ్మ్. వాళ్ళ లవర్ కోసం తల్లిని చంపేసిన కేస్ ఒకటుంది జీడిమెట్లలో. ఇలా సో, కూడా అది అవుతున్నాయా? చాకలి ఐలమ్మ వాళ్ళ తాలూకా అని చెప్పారు. సో, వాళ్ళ తాలూకా వాళ్ళొచ్చి మా తాలూకా వాళ్ళు కాదు అని చెప్పడం కూడా జరిగింది ఒక న్యూస్ అనేది. ఒక 3 మంత్స్ బ్యాక్ ఏమో అయింది. ఆ కేస్‌లో ఎవరైతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో, ఆమె క్లియర్‌గా చెప్తది. నా కొడుకు మొగోడు ఎవరితో అయినా తిరుగుతాడు. చంపేసిండు. ముక్కలు ముక్కలు నరికేయాల్సింది. అమ్మాయి అని. తల్లిని చంపేసాడా? అమ్మాయి తల్లిని సారీ. అమ్మాయి తల్లిని ఈ అమ్మాయి, ఈ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అన్న. ఓకే. ఆమె పూజ చేస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి ఉరేసి చంపేశారు. బ్యాక్ సైడ్ నుంచి చున్నీతోనో, వైర్‌తో సంథింగ్ ఏదో ఉరేసి ఆమెని చంపేశారు. ఆమె పేరెంట్స్ ఫాదర్ కూడా లేడు ఆమెకి. సో, వీడు రేపొద్దున చంపేసుకోకపోతే? వీడిని నమ్మి ఆమె వాడిని చంపేసింది. వాళ్ళ అమ్మని చంపేసింది. ఒకాళ ఇన్ కేస్ చేసుకోకపోతే ఆల్రెడీ వీళ్ళిద్దరూ లేచిపోయారన్నమాట. సో, హ్మ్. కొన్ని రోజులు లేచిపోతే వాళ్ళ మదరు స్టేషన్‌లో కేస్ పెట్టో సంథింగ్ ఎట్లనో మళ్ళా ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 1 డేకో ఏమో ఆమె పూజ చేస్తుంది. ఉరేసి ఆమెని చంపేసింది. ఏడు బాయ్ ఫ్రెండ్, ఈమ, ఈమె బాయ్ అండ్ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ బ్రదర్. బ్రదర్. ముగ్గురు కలిసి చంపేశారు. సో, వీళ్ళు జైల్‌లో ఉన్నారిప్పుడు. ఇప్పుడు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్ ఖండించాలి. అది ఖండించట్ల. డైరెక్ట్ మీడియాలోకొచ్చి డైరెక్ట్ చెప్తున్నారనమాట. నా కొడుకు మొగోడు, నా కొడుకు ఏమన్నా చేస్తాడు అని అంటుర్రు. రేపొద్దున ఈమెనే ఏమన్నా చేస్తే? మొగోడు కదా! ఈమెనే ఏమన్నా చేస్తే? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అనంటే పేరెంట్స్ నా కొడుకు గొడవ పెట్టుకొని వచ్చిండు ఇంటికి అనంటే వాడిని ఒక దెబ్బేసైనా చెప్పాల. లేదు అనంటే గట్టిగా కొంచెం ఏదో ఒకటి గట్టిగా రియాక్షన్ ఇచ్చి చెప్పడమో, లేదంటే ఒక పూట ఫుడ్ పెట్టకుండా అయినా ఉంచిండు అనంటే వాడు రేపు పొద్దున అట్లాంటి మిస్టేక్ చెయ్యడు. అరే! చేసినవా శభాష్‌రా ఏం కాదు ఇంకోటి కొట్టాల్సింది అనంటే వాడు ఇంకొకడిని కొడతాడు. రేపు పొద్దున వీడిని కూడా కొడతాడు. ఎంకరేజ్ చేసినందుకు. ఏమన్నా అన్నాడనుకోండి అదే షార్ట్ టెంపర్‌గా తయారవుతాడు. వీడిని కూడా కొడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే పిల్లగాళ్ళని పెంచేటప్పుడైనా ఐదర్ మెన్ ఆర్ వుమెన్ ఎవరికైనా గూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళు పాజిటివ్‌లో వెళ్తున్నారా? నెగెటివ్‌లో వెళ్తున్నారా? చూసి అరే! తప్పు దారిరా అట్లా ఎళ్ళకురా ఇట్లా ఎళ్ళురా అని చెప్పి గైడెన్స్ ఇవ్వాలి. ఓకే. ఇన్ కేస్ ఒకాళ వుమెన్ అయితే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ప్రతి ఒక్క స్కూల్‌లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్పి నేర్పియడం జరుగుతూ ఉంది. సో, వాళ్ళకి కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయినా గాని ఏదైతే 4 ఇయర్స్, 5 బికాజ్ ఇంకా మనం చూస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ పిల్లల మీద గూడా వాళ్ళని చేస్తూనే ఉన్న ఏదైతే ఫిజికల్‌గా చేస్తున్న కేసెస్ చాలా 6 ఉన్నాయి. మంత్స్ అండి. చాలా 6 మంత్స్ అమ్మాయిని. 6 మంత్స్ అమ్మాయిని గూడా. అసలు ఎట్లా చేస్తారో నాకు అదే అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత మైండ్ సెట్ అనేది కంప్లీట్‌గా నెగెటివిటీ అనమాట. ఏదైతే ఈ పోర్న్ వీడియోస్ అని గాని, లేదు అనంటే బయట ఏదైతే క్లైమేట్ వల్ల గాని,
మనం తిరిగే ఉంటారు కదా పక్కన ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ల వల్ల కానీ ఇవన్నీ అయిపోతాయి. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే డ్రగ్స్ కానీ గంజాయి తిరిగేటోళ్ళతో ఏమంటారు అని అంటే వాళ్ళతో దూరంగా ఉండండి రా అంటారు. అండ్ వాళ్ళు తాగిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు అనే వాళ్ళకి సోయి ఉండదు. ఓకే. సో వాళ్ళకి వాయి వరుసలు ఉండవు, ఏముండవు, ఏజ్ ఉండదు, ముసలోళ్ళ వయసోళ్ళ ఏముండదు అనమాట. వాళ్ళకి ఫీలింగ్స్ వస్తే పోతారు, అట్లా చేస్తారు. సో ఏదైతే ఫస్ట్ అందుకే నేను ఏం చెప్తా అంటే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పియాలి. ఇదర్ బాయ్కైనా ఫీమేల్కైనా, గర్ల్కైనా బాయ్కైనా ఇద్దరికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పియాలి. అందుకే చాలా స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంది అని నేర్పిస్తున్నారు వాళ్ళకి. ఏది ఎక్కడ గుడ్ టచ్ ఎక్కడ బ్యాడ్ టచ్ అండ్ అదే కాకుండా అందరి దగ్గరికి వెళ్ళొద్దు అని. మెయిన్లీ గర్ల్స్కి ఒకవేళ వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ అయితే వాళ్ళకి అట్లాంటి కేసెస్ అట్లాంటి సిచ్యువేషన్లో చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే కంపల్సరీ ఇట్లాంటి మీద లీగల్ అవేర్నెస్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చదువు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఊర్లలో, వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలియదు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి కూడా గుడ్ టచ్ అంటే ఏంది, బ్యాడ్ టచ్ అంటే ఏంది, సో దానికి మీనింగ్ దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి చూపిస్తే అంటే ఇది ఎట్లా తెలుస్తుంది అనొచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్కూల్స్లో మనకి సిటీలో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్పేసి వాళ్ళకి ఒక 1 hour సెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా స్కూల్స్లో. అక్కడ కూడా ఊర్లలో కూడా ఏంది అని అంటే వాళ్ళకు కూడా గుడ్ టచ్ అంటే ఏంది, బ్యాడ్ టచ్ అంటే ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్లో ఒక గైడెన్స్ అనేది వస్తే ఇట్లాంటి కేసెస్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇట్లాంటి కేసెస్ అనేది బయట వీడియోస్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది అని అంటే అసలు వీడు ఎట్లా చేసిండా అనే థాట్ వీళ్ళకి వస్తుంది. ఓకే. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ నెగిటివిటీ ఉన్నోడికైతే వీడు ఎట్లా చేసిండని వస్తుంది. అరే కొంతమంది ఏంటంటే వాడు పాజిటివ్గా ఉన్నాడు, వాడు పాజిటివ్ మైండ్ సెట్ ఉంది, ఎట్లా చేసిండ్రా సిగ్గన్నా లేదని అంటారు. వాడు కంప్లీట్గా అదే మైండ్ సెట్తో వీడు కూడా వాళ్ళలాగే మైండ్ సెట్ ఉంది అనుకోండి, వాడు ఎట్లా చేసిండ్రా అసలు అనే థాట్ వస్తుంది. సో వీడు కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అర్థమైందా? సో అందుకే ఏం చేయాలి అని అంటే వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పడము. అండ్ అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే అట్లా చేసిర్రో వాళ్ళని కూడా అరబ్ కంట్రీస్లో లాగా ఊచకోతలు వేయడాలు కానీ లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే రేపు పొద్దున్న ఇట్లాంటివి చేయరనమాట. చేయడానికి భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్, చేయడానికి భయపడిపోతూ ఉంటారు. అండ్ అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే వీళ్ళు పనిష్మెంట్ వీళ్ళని ఏదైతే రిమాండ్కి తీసుకుంటారో ఆ రిమాండ్కి తీసుకున్నప్పుడు కూడా వీళ్ళకి బెయిల్ అనేది అంత సింపుల్గా రాదనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో కోర్ట్స్లో డైరెక్ట్గా చెప్తారు ఈ పర్సన్కి వకాలత్ వేయద్దు, ఆన్ రికార్డ్లోకి ఎవరు రావద్దు అని చెప్పేసి. కొన్ని కోర్ట్స్లో ఆన్ రికార్డ్లోకి ఎవరు రావద్దు అని చెప్తారు. ఓకే. ఆన్ రికార్డ్లోకి వచ్చి ఎవరు వకాలత్ వేయద్దు అని చెప్పేసి. బికాజ్ ఎందుకు లోపలే ఉండాలా, అట్లాంటి పర్సన్ బయటికి రాకూడదు అని. రైట్ ఉంటుందా? ఆ రైట్ ఉంటుంది అని అంటే అది యూనిటీ మ్యామ్. ఎవరికైనా ఉంటుంది కదా, ఒక పర్సన్ని బాయ్కాట్ చేసే రైట్స్ ఎవరికైనా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేనే ఉన్నా, నన్ను ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రావద్దు అని అంటే మీ గ్రూప్లో ఒకటి పోస్ట్ చేసి అరే వీడియోలో ఎవరు చేయొద్దురా అని అంటే ఆరామ్సే ఎవరు చేయకుండా ఉంటాడు. ఎందుకున్నారు? ఆల్రెడీ మీ కమిటీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఎవరు చేయరు. అది ఓన్ అనమాట, ఎవరి ఫండమెంటల్ రైట్స్ అది. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ఓకే, వాళ్ళు సాటిస్ఫై అయితే చేయకుండా ఉంటాడు, వాడు సాటిస్ఫై కాలేదు చేస్తాడు. ఇది కూడా అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సో మచ్.